తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రేపు ఉదయం రేవంత్ మహారాష్ట్రకు వెళ్లనున్నారు. పార్టీ కీలక సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. అయితే మహారాష్ట్రలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ తరహాలో ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేయాలని ఆఘాడి రేవంత్ ను కోరారు. తెలంగాణ సక్సెస్ మంత్రాన్ని ఫాలో చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రచార వ్యూహాలు కూటమికి వివరించనున్నారు రేవంత్. ర్యాలీలు, రోడ్ షో, కార్నర్ మీటింగులకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రేపు ఉదయం రేవంత్ మహారాష్ట్రకు వెళ్లనున్నారు. పార్టీ కీలక సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. అయితే మహారాష్ట్రలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ తరహాలో ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేయాలని ఆఘాడి రేవంత్ ను కోరారు. తెలంగాణ సక్సెస్ మంత్రాన్ని ఫాలో చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రచార వ్యూహాలు కూటమికి వివరించనున్నారు రేవంత్. ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులకు సీఎం రేవంత్ ప్లాన్ చేయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రేపు ఉదయం రేవంత్ మహారాష్ట్రకు వెళ్లనున్నారు. పార్టీ కీలక సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. అయితే మహారాష్ట్రలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ తరహాలో ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేయాలని ఆఘాడి రేవంత్ ను కోరారు. తెలంగాణ సక్సెస్ మంత్రాన్ని ఫాలో చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రచార వ్యూహాలు కూటమికి వివరించనున్నారు. రేవంత్ ర్యాలీలు, రోడ్ షో, కార్నర్ మీటింగులకు సీఎం రేవంత్ ప్లాన్ చేయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రేపు ఉదయం రేవంత్ మహారాష్ట్రకు వెళ్లనున్నారు. పార్టీ కీలక సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. అయితే మహారాష్ట్రలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ తరహాలో ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేయాలని ఆఘాడి రేవంత్ ను కోరారు. తెలంగాణ సక్సెస్ మంత్రాన్ని ఫాలో చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రచార వ్యూహాలు కూటమికి వివరించనున్నారు. రేవంత్ ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులకు సీఎం రేవంత్ ప్లాన్ చేయనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ సంబంధించిన కార్యక్రమాలతో పాటుగా పేపర్కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ కావచ్చు, దేశంలోని సంబంధించిన రాజకీయ అంశాలతో పాటుగా అభివృద్ధికి సంబంధించి ఈ అంశాలన్నిటిపై కూడా ఆయన కాంక్లేవ్ ఏదైతే నిర్వహిస్తున్నారో అందులో ప్రసంగించనున్నారు. అయితే ముఖ్యంగా
పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఒక కీలక సమావేశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత, రాష్ట్రానికి సంబంధించిన నేతలు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. దాంతోపాటుగా జార్ఖండ్ బాధ్యతలు ఎవరైతే చూస్తున్నారో ఎన్నికల బాధ్యత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన జార్ఖండ్కి వెళ్ళి జార్ఖండ్ డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ పార్టీ అంతర్గత సమావేశంలో మెయిన్గా ఏదైతే ఇప్పుడు ప్రధానంగా 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్, ఈ 2 రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు వ్యూహాలు పన్నుతుంది. ఇప్పటికే మిత్రపక్షాలతోటి బరిలో నిలిచింది. ఖచ్చితంగా హర్యానాలో, జమ్మూ కాశ్మీర్లో జరిగిన పొరపాటు ఓట్ బ్యాంకు తగ్గింపు ఏదైతే ఉందో దీనిపైన తగ్గకుండా వ్యూహంగా వెళ్ళాలనేది మాత్రం భావిస్తుంది. తెలంగాణలో అవలంబించిన విధానాలు ఏవైతున్నాయో అలాగే వెళ్ళాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని మహారాష్ట్రకు పిలిచి అక్కడ ఒకసారి అక్కడ ప్రెస్ మీట్ పెట్టించడం జరిగింది. ఆల్రెడీ ప్రచారం కూడా చేయడం జరిగింది. అక్కడ ధీటైన అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నారో అవన్నీ అక్కడ ఆయన వివరించడం జరిగింది. అంటే 7 ఏడాది కాలంలోనే అనూహ్య రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందింది. వివిధ పథకాలు అమలు చేస్తున్నాం. కులగణన ఏదైతుందో మెయిన్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే కులగణన చేసి చూపిస్తున్నాం. దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ ఉంది. ఇక్కడ జరిగినట్టే మహారాష్ట్రలో కూడా జరుగుతుంది. బీజేపీ వల్ల మహారాష్ట్రకు అన్యాయం జరిగిందని చెప్పి ఆయన అక్కడ ప్రసంగించిన పరిస్థితి కనిపించింది. అక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, ఏదైతే మహారాష్ట్రలో ఈ కాంగ్రెస్ కూటమికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఇక్కడ ప్రచారం చేయాలని కూడా ప్రత్యేకంగా కోరినట్టు తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు మహారాష్ట్ర ప్రచారంలో. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఇటు సీతక్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇప్పటికే అక్కడ వారికి ఏదైతే కేటాయించినటువంటి స్థానాలకు సంబంధించి అక్కడ ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తే అక్కడ అంటే పార్టీ విజయావకాశాలు ఎక్కువ ఉంటే కొన్ని చోట్ల ఆకట్టుకునే ప్రసంగాలు కూడా చేయగలుగుతారు అని చెప్పి ఇటు పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కూటమి నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్గా ఇటు జార్ఖండ్, ఇటు మహారాష్ట్ర రెండింటిని మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ 2 రాష్ట్రాలు హర్యానాలో ఏదైతే పొరపాటు జరిగిందో దానికి తావివ్వకుండా అక్కడ ఏం పొరపాటు చేశారు, ఏం సరిదిద్దుకోవాలనే దాని మీద వారు అంతర్గతంగా చర్చించబోతున్నారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కీలకంగా సూచనలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుతోటి ఆయన ఇక్కడ తెలంగాణలో పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ఏవైతే హామీలు ఇచ్చారో, ప్రజలను అట్రాక్ట్ చేసేటువంటి హామీలు ఏవైతే ఇచ్చారో సేమ్ అక్కడ మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు, దాదాపు జార్ఖండ్ మేనిఫెస్టో కావచ్చు, ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా మాత్రం ఆ మేనిఫెస్టోని ఇప్పటికే రూపొందించడం జరిగింది. బలంగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలు అమలు చేయబోతుంది, ఎలాంటి గ్యారంటీస్ ఇవ్వబోతుంది అనేది ప్రధానంగా జనాలకు తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి ఈ వ్యూహంలో భాగంగా ఉండబోతున్నారో తెలిసింది. ఇందులో ఈ సమావేశంలో ఢిల్లీలో బిజీగా గడిపే సందర్భంలో ఈ పార్టీ అంతర్గత విషయాలు మాత్రం ప్రధానంగా చర్చించి ఎన్నికల వ్యూహాలకు సంబంధించి ఆయన ప్రధానంగా చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. రేపు ఆయన మహారాష్ట్ర వెళ్ళనున్నారు. ముంబైలో విస్తృతంగా దాదాపు 2 రోజుల పాటు ఆయన పార్టీ ప్రచారం చేయనున్నారు. ఎందుకంటే ఈ నవంబర్ 20న అక్కడ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈలోపే పార్టీ అక్కడ గెలుపు మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్న నేపథ్యంలో బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. బీజేపీ కూటమికి సంబంధించి ఇటు ఢిల్లీ పర్యటన ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, ఇటు కేటీఆర్ ఢిల్లీ పర్యటన, ఈ 2 ఉత్కంఠగా అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మీద సంబంధిత ఏదైతే అమృత్ టెండర్కి సంబంధించి గోల్మాల్ జరిగాయి, వారి బామ్మారిదికి సొంత బామ్మారిదికి ఏదైతే ఆఫీస్ ఆఫ్ దీనికి వ్యతిరేకంగా వారు ఇవ్వడం జరిగింది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ దీని కింద ఇవ్వడం జరిగింది. ఇది ఇబ్బందికర, ఇది అంటే ఆయన విధులను సక్రమంగా నిర్వర్తించలేదు, సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నట్టే, క్యాబినెట్లో ఉన్న మంత్రికి ప్రయోజనం జరిగే విధంగా వ్యవహరించారు. ఇది ఆఫీస్ ఆఫ్ ఏదైతే ప్రాఫిట్ అని ఉంటుందో ఈ నిబంధనకు విరుద్ధంగా జరిగిందని చెప్పి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. కేంద్ర మంత్రికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంట్ సమావేశాలపై చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ఆయన ప్రధాని మోడీ కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గానే కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అయితే రాష్ట్రంలోని మంత్రులు కూడా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు ఇక్కడ అరెస్ట్ తెలిసే 2-3 రోజుల్లో గవర్నర్ కేటీఆర్కు విచారణకు సంబంధించి కావచ్చు పర్మిషన్ ఇస్తానని తెలిసిన నేపథ్యంలో అక్కడికి వెళ్ళారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఈరోజు ఏం చెప్పబోతున్నారనే దాని మీద కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.